హలో! ఇప్పుడు నేను చూపిస్తున్న గుడి నల్గొండకి 4 కిలోమీటర్ల దూరంలో పానగర్‌లో ఉన్న 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పాత గుడి. అదే శ్రీ పచ్చల సోమేశ్వర ఆలయం. ఈ గుడికి పచ్చల సోమేశ్వర ఆలయం అనే పేరెందుకొచ్చిందనేది నేను లోపల గర్భగుడి చూపించినప్పుడు చెప్తాను. ఓకే. లెట్స్ గో ఇన్‌సైడ్. ఈ గుడిని 11వ శతాబ్దంలో కాకతీయులు కందూరు చోళులు రాజధానిగా ఉన్నప్పుడు నిర్మించారనమాట. ఆ తర్వాతొచ్చిన మొగలాయిస్ రూలింగ్‌లో కొంచెం, అలాగే కొంతమంది గజ దొంగలు అప్పట్లో గుడిలో దాచిపెట్టేవాళ్ళు కదా! డబ్బు కానీ, నగలు కానీ అలా కొంచెం ధ్వంసమైపోయాయి. ఇక్కడ మెయిన్‌గా 3 గర్భగుడులైతే ఉన్నాయి. అందులో ఒకటి ఈ రాజేశ్వరి అమ్మవారిదనమాట. దీనికి స్టోరీ ఏంటంటే, రాక్షస సంహారం తర్వాత అమ్మవారు చాలా క్రోధంలో ఉంటే స్వామి వాళ్ళొచ్చి తన ఒడిలో కూర్చోబెట్టుకొని శాంతింపజేశారంట. దానికి ప్రతీకగా అమ్మవారిని ఇక్కడైతే ఇలా స్థాపించారంట. ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఈ స్తంభంలో ఉన్న రాయి ఉంది కదా! ఇదే మెయిన్ ధ్వజస్తంభం అనమాట ఈ గుడికి. బయట ఇంకో ధ్వజస్తంభం ఉంది. కానీ అప్పట్లో నిర్మించిందయితే ఇదే. సో, ఇక్కడ స్తంభాలు కూడా మోస్ట్‌లీ అన్నీ డ్యామేజ్ అయిపోయాయన్నమాట. 1000 ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఆల్‌మోస్ట్ అన్నీ ఇలాగే ఉంటాయి. పగులు రావడం, కొంచెం విరిగిపోవడము. ఇది గర్భగుడి. దీంట్లో వినాయకుడినైతే స్థాపించారు మనము. ఇంకొకటి మెయిన్‌ది ఇంకొక గర్భగుడి అయితే ఉంది. అది శివలింగం అనమాట. మీరు గమనించినట్లయితే కాకతీయుల కాలంలో మెయిన్‌గా ఈ శిల్పకళకి ఎక్కువ ఫేమస్ ఉంటుంది. ఈ నందిని చూస్తే ఎంత అందంగా ఉందో చూడండి. అసల మార్క్స్, ఆ డీటెయిల్స్ చాలా నీట్‌గా ఉందనమాట. అసలు చాలా అద్భుతంగా అనిపించింది. అంత దగ్గరగా చూస్తే మీకర్థమవుతుంది. ఎంత డీటెయిల్ వర్క్ చేశారో అసలు. ఆ తాడు కానీ, ఆ తాడు మీదున్న ఇట్లా లైన్స్ లాగా పెట్టడం కానీ, ఇట్లా డాట్స్ ఎంత రియలిస్టిక్‌గా ఉందంటే అంత రియలిస్టిక్‌గా ఉంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ఎళ్లి చూసినప్పుడు ఇలాంటివి గమనించండి. చూడ్డానికి ఏముంది పాత గుడి అనిపిస్తది కానీ, మనం దగ్గరికెళ్లి చూసినప్పుడు వాళ్ళ ఆర్ట్ వర్క్ ఎలా ఉంది, ఎంత కష్టపడి చేసుంటారని అనిపిస్తుంది. ఇక్కడ తాడు ఇట్లా టై చేసినట్టు వేశారు. అది ఎంత నీట్‌గా ఉందో చూడండి. ఒక దాంట్లో నుంచి ఇంకొకటి మెలిక తీసినట్టు, ఇక్కడ గంటలున్నట్టు చాలా అందంగుంది కదా! ఇక్కడ కనిపిస్తున్న శివలింగం ఉంది కదా! ఇదే మెయిన్ గర్భగుడి అన్నమాట. ఈ శివలింగానికైతే మీరు గమనిస్తే బ్రహ్మసూత్రం కూడా ఉంది. అండ్ ఈ గుడికి పచ్చల సోమేశ్వర ఆలయం అని చెప్పడానికి రీజన్ అయితే, ఈ గుడి మొత్తం గ్రీన్ గ్రానైట్‌తో ఉంటుందన్నమాట. స్టోన్ అంతా గ్రీన్ గ్రానైటే. అందువల్ల సన్ ఒక యాంగిల్‌లో పడినప్పుడు ఈ గుడి మొత్తము గ్రీన్ కలర్‌లో కనిపిస్తుందన్నమాట మొత్తం. అప్పటి వాళ్ళు చెప్పేదదే. కానీ దీంట్లో ఒక మరకతం అని ఉంది స్పెషల్‌గా. ఒక స్టోన్ ఉండడం వల్ల దాన్ని దొంగిలించుకొని పోయారు. మళ్ళీ రీప్లేస్ చేశారనైతే చెప్తున్నారు శివలింగము. కానీ నాకు తెలిసైతే సైంటిఫిక్‌గా అయితే ఇప్పటివరకు ఏం ప్రూఫ్స్ లేవు సెర్చ్ చేస్తే. జస్ట్ ఇందులో ఉన్న సంపద ఏమైనా తీసుకెళ్ళిపోయి ఉంటారనమాట. సో, అదైతే ఫేక్ అని నేనైతే అనుకుంటున్నాను. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. ఇక్కడ పిల్లర్స్ విషయానికొస్తే దాదాపుగా ఇక్కడ 70 పిల్లర్స్ ఉంటే, దాంట్లో ఒక 4 పిల్లర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని మీద మెయిన్‌గా రామాయణం, మహాభారతం, భాగవతం దీనికి సంబంధించిన స్టోరీస్ గురించయితే మనకి శిల్పకళ అనేది చాలా అద్భుతంగా చూపిస్తున్నారనమాట. ఇక్కడ చూస్తే మనకి నరసింహ అవతారం కనిపిస్తుంది కదా! విష్ణువుది. అండ్ ఇలాగే ఇక్కడ వామన అవతారం, దాని కింద మనకి వసుదేవుడు గాడిద కాలు పట్టుకునేవి కూడా ఉన్నాయి. బట్ నేనది వీడియోలో కవర్ చేయలేదు. ఇక్కడ చూస్తే కృష్ణుడు కంసుడు పంపించిన రాక్షసులతో అలా వాళ్ళతో యుద్ధం చేస్తాడు కదా! అది కూడా ఉంది. ఇదైతే పద్మనాభ స్వామి ఆకారం అన్నమాట. మీరు చూస్తే ఆ పడుకున్న పొజిషన్ కనిపిస్తుంది. ఇది కురుక్షేత్ర యుద్ధం అన్నమాట. ఈ పిల్లర్ మీద మొత్తము పాండవులకి, కౌరవులకి మధ్యన జరిగిన ఎన్నో యుద్ధాల గురించయితే కనిపిస్తుంది. మీకు క్లియర్‌గా కనిపిస్తుందనే అనుకుంటున్నాను. ఆ ఎలిఫెంట్ చూడండి ఎంత బాగా చెక్కారో అసలు. చాలా డీటెయిలింగ్‌గా ఉందన్నమాట ఆ యుద్ధం కూడా. ఆ బాణాలు వేసుకోవడం, అర్జున్‌కి, కృష్ణునికి బాండ్ కానీ, అండ్ అర్జున్‌కి, కర్ణునికి మధ్యన జరిగిన వార్ గురించి కానీ, చాలా డీటెయిల్డ్‌గా కనిపిస్తుంది మీరు చూస్తే. ఇదైతే వచ్చేసి రావణుడనమాట. తను కైలాస పర్వతం గురించి తపస్సు చేస్తున్నప్పుడుంది. ఇదొచ్చేసి మన సీతాదేవిది. 'భవతి భిక్షాం దేహి' అని రావణుడొస్తాడు కదా! ఆ పార్ట్‌లోదనమాట ఇది. అదంతా వనంలో అనమాట. సో, ఇక్కడొస్తే మనకి కింద చిన్న చిన్నవి ఉన్నాయి కదా! అవన్నీ బంగారు లేడీ వెళ్ళడము, రాముడు పరిగెత్తుకుంటూ ఇంకా అలాంటివున్నాయన్నమాట. ఇదేమో రాముడు, సీత, హనుమంతుతోనుంది. ఇక్కడ చూస్తే రావణుడు జటాయు మీద దాడి చేస్తాడు గదా! అదనమాట. అండ్ కింద వచ్చేసి తను ఎళ్లి మళ్ళీ రాముడికి చెప్పడము, ఆ తర్వాత ఉండే స్టోరీ అంతా మీకు తెలిసిందే కదా! అదనమాట. ఇక్కడ చూస్తే ఆమెకు బంగారు లేడీ గూడా కనిపిస్తుంది. కింద వచ్చేసి వానర సమూహం అంతా ఇది రామసేతు నిర్మిస్తారు కదా! అది.
ఇదేమో ఎపిక్ వార్ అన్నమాట. రాముడికి, రావణునికి ఆ తలలున్నాయి కదా! అవి తెగి పడిపోతున్నట్లు ఇట్లా బ్యాక్ సైడ్ అలా రిప్రజెంటింగ్‌గా అయితే వేశారు. చాలా బావుంది కదా! నాకైతే భలే అనిపిచ్చింది. ఇది మిడిల్‌లో ఉన్నదన్నమాట. ఇదొచ్చేసి గణేశునికి పరశురామునికన్నమాట. వాళ్ళిద్దరికి మధ్య వార్ జరిగినప్పుడు ఏకదంతుడవుతాడన్నమాట గణేశుడు. అదన్నమాట అది. ఇదేమో వారాహి రూపం అన్నమాట. తెలిసిందే కదా! రీసెంట్‌గా చూసే ఉంటారు 'నరసింహ' మూవీలో. హిరణ్యుడిని చంపినప్పుడనమాట. అంటే హిరణ్యకశిపుని వాళ్ళ తమ్ముడిని. ఇదేమో హిరణ్యకశిపుడనమాట. నరసింహస్వామి అవతారంలో చీల్చుతాడు గదా! అదనమాట. ఇదేమో విష్ణువు శక్తి రూపం అన్నమాట. ఇదేమో క్షీరసాగర మదనంలో అమృతం వస్తుంది గదా! అప్పుడు మోహిని అవతారంలో విష్ణువు అందరికీ ఇస్తారు గదా! అదనమాట. బయట నుంచి ఈ ఆర్కిటెక్చర్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది విమాన గోపురంతో ఉంటుందన్నమాట టెంపుల్ అంతా. దీనికి 3 సైడ్స్‌లో 3 కోష్టాలుంటాయి మనకి. కోష్టాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అది. ఇక్కడ ఒక విగ్రహం ఉండేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు తీసేశారు. అండ్ ఇక్కడ చూడండి ఇది ఎంత బాగా చెక్కారో ఎంత డీటెయిలింగ్‌గా. అండ్ కాకతీయులొచ్చేసి చాలా సంగీత ప్రియులనమాట. సో, ఇక్కడైతే మీరు చూస్తే ఆ సంగీతం వాయిస్తున్నట్టుగా అనిపిస్తుంది గదా! ఈ ఎలిఫెంట్స్ చూడండి. ఎలిఫెంట్‌కి మళ్ళీ బేబీస్ కూడా చూయించారు. ఈ టెంపుల్ అంతా ఇలా లాకర్ సిస్టమ్‌తో ఉంటుందనమాట. ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అండ్ కదలకుండా ఇంత గట్టిగా ఎలా కట్టారో ఏంటో నాకైతే అర్థం గాట్లేదు. ఇదొచ్చేసి ఒక మండపం. ఇప్పుడంతే ఇది డ్యామేజ్ అయిపోయింది. బట్ చాలా అద్భుతంగా ఉండేదేమో ఆ రోజుల్లో. ఇదొచ్చేసి మెయిన్ గర్భగుడి అన్నమాట. పైన మొత్తం డ్యామేజ్ అయిపోతే ఇది సున్నంతో వేశారన్నమాట. ఇది మొత్తం సున్నంతో కట్టిందే. ఇది నాకు తెలిసి ఒక 100 ఇయర్స్ బ్యాక్ అయితే కట్టుంటారు. అండ్ ఇక్కడ చెక్కినవన్నీ అప్పటి ఆధునిక పరిస్థితులు అండ్ కొన్ని హిస్టరీ కథలైతే చెక్కారన్నమాట. ఈ రాళ్ళన్నీ డ్యామేజ్ అయిపోయినాయన్నమాట. అప్పుడు ధ్వంసం చేశారు కదా! అవి. ఇదన్నమాట పచ్చల సోమేశ్వర ఆలయం అండ్ దాని స్టోరీ. ఈ ప్లేస్ ఆల్రెడీ మీరు విజిట్ చేసుంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు అమ్ము.